ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే 49 జీవోకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. 49 జీవోను వ్యతిరేకిస్తూ ఈరోజు ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్ ఎదుట 4 గంటల నుంచి 10 గంటల వరకు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీలు బైఠాయించడం జరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు తిరగలేదు. డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. 4 గంటల పాటు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించిన ఆదివాసీలు అనంతరం 10 గంటల నుంచి పట్టణంలోని ప్రధాన కూడలలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా పలు దుకాణాలను బలవంతంగా మోయించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇటు ఆదివాసీ సంఘాలకు అలాగే పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. మరోవైపు ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో బంద్ విజయవంతమైంది. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోని పలు మండలాల్లో సంపూర్ణంగా ఈ బంద్ విజయవంతమైనట్టు ఆదివాసీ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నేతలు మాట్లాడుతూ 49 జీవో కారణంగా ఆదివాసుల జీవన మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని, అలాగే 330 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీలు గ్రామాలను వదిలి వెళ్లాల్సి వస్తుందని, దీంతో వారి భూములను కోల్పోవడంతో పాటు వారి ఆస్తులను కోల్పోవడం జరుగుతుందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మరో వార్తా విషయానికి వస్తే భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సమగ్ర భూ సర్వే నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సిఐటి కార్యాలయంలో భూభారతి భూ సమస్యలను పరిష్కరిస్తుందా అన్న అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ భూభారతి చట్టంలో సైతం సవరణను తేవాల్సి ఉందని, భూభారతి చట్టంలో శాశ్వత పరిష్కారాలను చూపించాలని సందర్భంగా తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు భూ సమస్యకు సంబంధించిన వివాదాలను ఎదుర్కొంటున్నారని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా తమ భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే రెవెన్యూ సదస్సుల్లో 9 లక్షల మంది ఫిర్యాదులు చేయడం జరిగిందని, వీటన్నింటికీ భూభారతి చట్టం ద్వారా త్వరగా పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భూభారతి చట్టంలో సవరణలు చేసి రైతులకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉన్న ఆర్జీవికేటి 888 బాసర మెయిన్ గేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు కారణంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిన్ గేట్ ఎదుట కరపత్రాలు పట్టుకొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, అలాగే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు.